హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రిషిత ల్యాప్టాప్ కేర్. సార్, ఒక చిన్న విషయం క్లారిటీ. మార్నింగ్ ఒక కాల్ వచ్చింది సార్ నాకు. సర్వీస్ లేట్ అవుతుందని, ప్లస్ ఇంత మునుపులాగా లేదన్నా అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఏంటంటే సర్వీస్ ఇక్కడ కార్గో సెక్షన్లో ఏంటంటే సాఫ్ట్వేర్ ఒకటి అప్డేట్ అవుతుందని చెప్పేసి దానివల్ల అయితే పార్సల్స్ లేట్ అవుతున్నాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర వాస్తవానికి మీరు పార్సల్ చేసిన తర్వాత ప్రాపర్ ప్యాకింగ్ చేసి మీరు కార్గో వేసిన తర్వాత 9502676085కి మీరు కార్గో స్లిప్ పెట్టాలి అని కూడా చాలాసార్లు చెప్పానండి. కొన్ని పార్సల్స్ ఎక్కడ వెళ్తున్నాయంటే నిన్న ఒకటి కొత్తగూడెం వెళ్ళిపోయింది. యాక్చువల్లీ మొత్తం రాయాల్సిన పని లేదు సార్. ఒకటి రిషిత ల్యాప్టాప్ కేర్ 9502676085 హన్మకొండ అని రాస్తే సరిపోతుంది. మూడు లైన్లు అండి అంతే సార్. 3 లైన్లు రాసి ఫ్రమ్ కాడ ఎగ్జాంపుల్ మీది ఉంది గోదావరి కని, మీ ఫర్మ్ పేరు రాసి మీ ఫోన్ నెంబర్ రాసి సమ్ గోదావరి కని అయితే గోదావరి కని, లేకపోతే వేరే ప్లేస్ ఏదైనా ఇప్పుడు ఏటూరు నగరం అయితే ఏటూరు నగరం కింద రాసేస్తే అయిపోతుంది. సింపుల్. మొత్తం అడ్రస్ రాయడం వల్ల కూడా వాళ్ళు మన డెలివరీ ఉంటుందో లేదో తెలియదు, కానీ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు 3 లైన్లు రాస్తే అడ్రస్ S20 సెకండ్ ఫ్లోర్ GMRGS కాంప్లెక్స్ అవి ఏంటంటే నాకు 2 ల్యాబ్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. మీరు రిషిత ల్యాప్టాప్ కేర్ అని రాసిన తర్వాత 9502676085 అని రాస్తే కనుక కంపల్సరీ మీ పార్సల్ సేఫ్ డెఫినెట్లీ. ఎందుకంటే మా పర్సన్స్ మేము ఒక 14 మెంబర్స్ దాకా ఉంటామండి టీము. ఇందులో కార్గో ఏంటంటే కార్గో సెక్షన్ వాళ్ళు ఒక గ్రూప్లో ఉంటారు. కార్గో సెక్షన్ అనే గ్రూప్లో ఉంటుంది రిషిత గ్రూప్. అందులో వాళ్ళే పోయి తీసుకొస్తారు. ఒకవేళ మీ పార్సల్ మిస్ అయిందంటే డెఫినెట్లీగా ఆ షూరిటీ మాది ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేయడం కానీ, ఎవరు తీసుకుపోయారు ఏంది అనేది కానీ నేను ట్రాక్ చేసుకోవడానికి, నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి, ఒకవేళ పార్సల్ మిస్ అయినా చెప్పడానికి ఉంటుందండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిన్న ఒక పర్సన్ అన్నారు, అన్న కార్గో ఇంతమంది 100 వేసేవాళ్ళు ఇప్పుడు 200 వేస్తున్నారు అని. కొంతమంది అర్థం చేసుకున్నారు. అంటే మాకు ఈ 60 మెంబర్స్లో ఒక 40+ అయితే రెగ్యులర్ వేసే వాళ్ళకైతే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి చెప్పాము కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వాళ్ళు 1-2 వేసే పర్సన్లు కాదు, వాళ్ళు మంత్లీ 30+ ఉంటున్నాయి, 20+ ఉంటున్నాయి. వాళ్ళకి కంపల్సరీ నేను చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పాను కూడా. అయితే బబుల్ కవర్ రోల్ ఒకటి ప్లస్ ర్యాపింగ్ ప్రింట్అవుట్ తీసి మనకు వెహికల్ ఉంటుందండి. పోయినప్పుడల్లా 20-30 పోతాయి. ఒక పార్సల్ కోసం ఒక వెహికల్ బండి మీద పోవడం అంటే సింపుల్, పెద్ద ఇబ్బంది లేదు. పోయినప్పుడల్లా 20-30 పోయినప్పుడు ఏమవుతుందంటే దాని ఛార్జ్ అనేది ఆ పర్సన్ మళ్ళీ కార్గో సెక్షన్కి కార్గో సెక్షన్ కంప్లీట్ సపరేట్ పెట్టామండి. నిజంగా సపరేట్ పెట్టాము. మీ సైడ్ మీ షాప్లలో మీకు ఏంటంటే ఒకటే పార్సల్ కాబట్టి టక్మన్ మీకు పెద్ద మ్యాన్ పవర్ అవసరం లేదు సార్. నేను ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ ఏంటంటే మేము షాపుల దగ్గరికి వెళ్ళి చేస్తాం కాబట్టి ఇండివిజువల్ కస్టమర్ కంటే మనం ఎట్లా మేనేజ్ చేసి చెప్పగలుగుతాం. సార్ ఇది మనం టచ్ చేయకున్నా కానీ సరే చేస్తున్నాం సార్, ప్రాసెస్ నడుస్తుంది సార్ అని చెప్పొచ్చు. కానీ షాప్ వాళ్ళకి చెప్పలేము సార్. అట్లా చెప్పకూడదు. ఎందుకంటే చెప్పినా కానీ మమ్మల్ని మ్యానిపులేషన్ చేస్తున్నాడు సర్లే అని చెప్పేసి ఆ ఊడ్చుకొని బిజినెస్ ఇస్తారు కావచ్చు, కానీ అది ప్రాపర్ చెప్పకపోతే కస్టమర్కి ఏం చెప్తారు? మీ షాప్ అతను మాకు కంపల్సరీ షాప్ వాళ్ళతో టైప్ సార్. ఇండివిజువల్ కస్టమర్స్ రారు, సెకండ్ ఫ్లోర్లో ఎక్కి రాడు. మా కింద ఆల్రెడీ షాపులు ఉన్నాయి, వాళ్ళు వాళ్ళు చూస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఒక చిన్న మిస్టేక్ చేసినారు, అది కూడా చెప్తానండి. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళకంత అవసరం లేదు. ఆ విషయం కూడా నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఇక్కడ ఏంటంటే పార్సల్స్ విషయంలో ఒక 4-5 ప్యాకింగ్ చేస్తారండి. 4-5 మెంబర్స్ ప్యాక్ చేసి దాన్ని ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్లో మళ్ళీ ఎంట్రీ చేయించి, అవుట్ సెక్షన్లో ఎంట్రీ చేయించి వాళ్ళు పోయి అక్కడ దాదాపు ఇంత మునుపు అంటే కార్గో అంటే మనకు తక్కువ చేసేవాళ్ళు. మిగతా పార్సల్స్ అయితే ఇన్ టైంలో మీకు రిసీవ్ అవుతున్నాయి. ఎందుకంటే మిగతా అదర్ ప్రైవేట్ కొరియర్లో అయితే మేము చేయగానే అది 3 days రిసీవ్ అవుతుందా, 4 days రిసీవ్ అవుతుందా తెలియదు. అది మన చేతిలో లేదు. ఇంత మునుపు అంటే ఆర్టీసీ వాళ్ళతో వేసినప్పుడు మన చేతిలో ఉండే మనము మాట్లాడాం. ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఏదో అప్డేట్ అయిందని దానివల్ల లేట్ అవుతుందని మీకు తెలుసు. నిన్న నైట్ 11:30కి పోయామండి. 11:30కి పోతే కూడా దాదాపు ఒక 15 మంది ఉన్నారు. ఆ 15 మెంబర్స్కి ఏం చెప్పారంటే రేపు రండి బ్రదర్, రేపు రండి అని చెప్తున్నారు. ఇక్కడ కార్గోలో, హన్మకొండ కార్గోలో నేనే పోయా. నేను పోతే అయితే మళ్ళీ మార్నింగ్ పోయాం. ఇప్పుడు మార్నింగ్ పోయి చేసినప్పుడు సరే ఒక 20 minutesలో అయిపోయింది, ఇబ్బంది లేదు. అయితే 6:30 నుంచి కొన్ని నిన్న పార్సల్స్ ఒక 7 పార్సల్స్ 6:30 తర్వాత బుక్ అయినాయి. అయితే 6:30 నుంచి 7కు 7:30కి ఆ లెవెల్ పోయేసరికి అక్కడ దాదాపు ఒక 30 మెంబర్స్ ఉంటున్నారండి. మోర్ దెన్ 3-4 hours టైం పడుతుంది నాకు. ఇన్వార్డ్ కాడ అక్కడ మా డెలివరీ సెక్షన్ల కాడ ప్లస్ ఎంట్రీ సెక్షన్ల కాడ గంటకు 4 hours అంటే మాకు ఎంప్లాయీస్ మళ్ళీ ఏంటంటే వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు.
దానివల్ల అయితే లేట్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. ఇంకోటి ఏంటంటే ఆ పార్సల్స్ అనేది ఇంకొక 4-5 డేస్ టైం పడుతుంది. ఈ 4-5 డేస్లో నాకు తెలిసి ఆర్టీసీ వాళ్ళది కానీ ఈ ప్రైవేట్ కొరియర్లు అయితే మనకి ఇష్యూ లేదు, చెప్పేసాం మీకు ఆల్రెడీ. అది మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఈవెన్ సింగిల్ ఇప్పుడు కరీంనగర్ కైనా ఇక్కడ నుంచి డైరెక్ట్ కరీంనగర్ పోదు, అది మళ్ళీ హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి అటు పోయేసరికి మోర్ దెన్ 3 అవర్స్ 3 డేస్ టైం పడుతుంది. ఓకే, కానీ ఇదైతే 2 అవర్స్లో వస్తుంది కదా అని చెప్పేసి దీన్ని చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే 200 రాస్తున్నారన్న అని చెప్పేసి అన్నారు. నిజంగా వర్త్ఫుల్ సార్. నిన్న ఆల్రెడీ పొద్దున కూడా కొన్ని వేసాము మేము, ఆ స్లిప్లో కొన్ని వేసాం సార్. ఇప్పుడు కామారెడ్డి వేసాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 130 రూపీస్ పడింది సార్. 5 KS బిలో ఉంటే 130 పడుతుంది, ఎక్కువ ఉంటే ఇంకెక్కువ పడుతుంది. అయితే ఈ 130 రూపీస్లో ఎక్కువ వేస్తున్నారు. ఇంతకుముందు 100 వేసారు కదా ఈ 4 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ నుంచి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు 200 రాస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఈ 200 రూపీస్ కొరియర్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి వెరీ నైస్ పర్సన్స్ డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సార్. అయితే వాళ్ళకి చిన్న చెప్తున్నా, అయితే కొంతమంది ఇంకా అయినా నేను చూశాను, వీళ్ళు 200 రూపీస్కే చూస్తున్నారు, మా సర్వీస్ చేసి చూస్తలేరు, పోవడము వాడు నిలబడి చేయడము. ఇది నిజంగా అంత బబుల్ కోర్. మా ప్యాకింగ్ మీరు చూశారు, డ్యామేజ్ ఎంత పైనుంచి అయినా కానీ డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం మ్యాక్స్ ప్రయత్నం చేసి మా వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఎవరు కూడా బబుల్ కోర్ కానీ ర్యాపింగ్ రోల్ కానీ ఎవరు ఈవెన్ రాయడం అడ్రస్ కూడా రాస్తలేరండి ప్రాపర్గా. కొంతమంది నుంచి వస్తాయన్న మాకు పార్సల్స్, ఖాళీ ఎలా నెంబర్ రాస్తారు, P202314126 అని చెప్పేసి సింపుల్గా రాసేస్తారు. కనీసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రాస్తారా, అది రాయరు. అట్లీస్ట్ 2 ఫ్రమ్ పెడతారా, అది బెటర్. అట్లా చేస్తున్నారు. అది ఇర్రెగ్యులర్ వాళ్ళే చేస్తారు సార్, రెగ్యులర్ వాళ్ళు అయితే చేయరు మ్యాక్స్. ఇది ఇర్రెగ్యులర్ వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళ గురించి ఏమవుతుందంటే పార్సల్స్ మిస్ అవుతున్నాయి. నిన్న హన్మకొండకు రావాల్సిన పార్సల్ కొత్తగూడెం పోయింది. మొన్న ఒకసారి 7:30 ఓసారి పార్సల్ మిస్ అయ్యింది, ఒకసారి MGPS పోయింది. అయితే పార్సల్స్ మిస్ అవ్వవు సార్, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అక్కడ హ్యాండిల్ విత్ కేర్ అని రాయకపోయినా, లేకపోతే బబుల్ కవర్ ప్రాపర్గా చుట్టకపోయినా ఏమవుతుంది అంటే వాళ్ళు దానిపైన ఇంకా లగేజ్ ఏదో నార్మల్ అందులో ఉన్న వాల్యుబుల్ వస్తువు గురించి అయితే అక్కడ పనిచేసే అమ్మాయి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమవుతుందంటే పార్సల్ మీద పార్సల్ ఎత్తేయడం, వేరే దగ్గర పోతే ఇబ్బంది పడడం, అట్లా ప్రాబ్లమ్స్ అవుతాయి. 1 ట్రాన్సిస్ట్ ఓకే, ఎందుకంటే 2 సార్లు అటు ఇటు పోయేసరికి దానికి పార్సల్స్ లోపల ఉండే డ్యామేజ్ కానంత వరకు మన మధ్య కమ్యూనికేషన్ ఓకే సార్. డ్యామేజ్ అయింది అంటే పలానా దగ్గరికి పంపిస్తే డ్యామేజ్ అయిందని చెప్పేసి అంటే నేను మీకు సమాధానం చెప్పాలి, మన ఇద్దరం ఇబ్బంది పడాలి, కస్టమర్కి మనం ఏం చెప్పాలో మనకు అర్థం కాదు, ఇబ్బంది పడతాం. అదొకటి. బబుల్ కోర్స్ రోల్స్ కూడా ఎవరు కూడా పర్చేజ్ చేస్తలేరు సార్, మేమే పర్చేజ్ చేస్తున్నాము ర్యాపింగ్ రోల్ అంతా చేస్తున్నాం కాబట్టి. ఒక 70 రూపీస్ అయితే సార్ నాకు వెహికల్ ఉంటుంది, ఒక 5 మెంబర్స్ పోతారు, ప్యాకింగ్ ఒక 5 మెంబర్స్ ఉంటారు, ప్లస్ అది నిజంగా ప్రాసెస్ వర్కే సార్, అది ఇబ్బంది కాదు, ఎక్కువ కాదు. ఇంకొకటి సర్వీస్లో కొంతమంది నైస్ పర్సన్ కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ టెక్నీషియన్స్కి పీస్ వైజ్ టాలీ అవుతుంది. ఒక ల్యాప్టాప్ చేస్తే పీస్ వైజ్ టాలీ అవుతుంది. అది రిపీట్ అయినా అది చేసిన రోజులు అంటే మినిమం మనం ల్యాప్టాప్లకు మనకు రెగ్యులర్గా మనం చేసే కస్టమర్లకు అయితే సర్వీస్ సపోర్ట్ ఇస్తాం సార్. 100% సర్వీస్ వారంటీ అని ప్రిపేర్ అవుతాం. మేము వారంటీ అని మీకు డైరెక్ట్ చెప్పలేకపోవచ్చు. త్రిషిత ల్యాప్టాప్ కేర్ నిజంగా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది సార్. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది మీకు, కస్టమరు మననే చేయించుకోపోయినా అన్నాడు అన్న తర్వాత కూడా మాకు నోటీస్ చేయండి దయచేసి. మన దగ్గర నిజం హైదరాబాద్ వాళ్ళతో టాలీ చేయకండి. ఇంకా హైదరాబాద్ సమ్ అదర్ ప్లేసెస్ గురించి అయితే నాకు సర్వీస్ గురించి తెలియదు, వాళ్ళ గురించి చెప్పకండి సార్. ఎందుకంటే నాకు తెలుసు, పోయిన వెరీ వెల్. ఎందుకంటే మన దగ్గర అయితే ఎంతమంది పని చేస్తున్నారు కదా, నిజంగా చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన పర్సన్స్ ఉన్నారు మన దగ్గర. కార్గో కానీ, ప్రైవేట్ కొరియర్స్ కానీ, సర్వీస్ కానీ, చేసిన సర్వీస్కు వారంటీ ఇష్యూస్ కానీ. ఈవెన్ మీరు నేను ఫర్మ్ల పేర్లు చెప్పను, హైదరాబాద్లో ఫర్మ్ల పేర్లు చెప్పను, కానీ వాళ్ళతో కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మన దగ్గర సర్వీస్ బెటర్ ఉంటుంది, 110% బెటర్ ఉంటుంది, వర్త్ఫుల్ ఉంటుంది. మీకు షాప్ మా విజనరీ కూడా షాప్ వాళ్ళే సార్. ఇండివిజువల్ కస్టమర్స్ 1-2 కూడా బుక్ అవ్వవు రోజుకి. కార్గో బాపతి బయట కొరియర్ల బాపతి దాదాపు ఒక 30 ల్యాప్టాప్లు పర్ డే అవుతాయి, 20+ బుకింగ్ అవుతాయి. ఇంకా మన ఇప్పుడు అంటే ఈ మధ్య 10-15 10 పైనే ఇన్వార్డ్ అవుతాయి. అయితే ప్రైజ్ ఎక్కువ రాస్తున్నారు అన్న కొంతమంది అన్నారు. సారీ, నిన్న కూడా ఒక పర్సన్ అన్నాడు, అన్న ప్రైజ్ ఎక్కువ రాస్తున్నారు. నిజంగా హానెస్ట్లీ అట్లా రాయడం వల్ల కూడా ఆ టెక్నీషియన్కి ఏం రాదు సార్. అయితే ఏదైతే పార్ట్ తీసుకుంటాడో ఐసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రాసింది 51125 ఒక ఐసీ ఉంది. అతను సర్వీస్ ఛార్జ్ రాసి ఆ ఐసీ కంపల్సరీ రాయాలి సార్. రాస్తాడు అంటే మాస్ఫెట్లకు మటుకు రాయాడు, రెసిస్టర్స్కు పిఎఫ్లకు రాయాడు. కంపల్సరీ ఐసీ పోతే 110 రాస్తాడు, ఒకటి 200 వరకు రాస్తాడు ఐసీ. అది ఎక్కువ రాసినా అతనికి ఏం రాదు. అతనికి ఎంత ల్యాప్టాప్ పీస్ఫుల్ టాలీ అవ్వనో అంతే అవుతుంది. తక్కువ రాసినా అతనికి ఏమీ రాదు. ఇక తక్కువ అంటే మినిమం మీకు 800 రూపీస్ అవుతుంది తక్కువ అంటే. ఈ సర్వీస్ బయట లేదు సార్. నిజంగా నేను ట్రస్ట్ చేసిన. అయితే నేను ఇన్ని రోజులు చెప్పకపోవడానికి గల కారణం కొంతమంది తెలుసుకుంటారు అని.
నిన్న కూడా కొంతమంది అడిగినారు, ఆ పర్సన్ 100 రూపాయలు ఎక్కువ వేసారని చెప్పేసానని నాతో కమ్యూనికేషన్ గ్యాప్ కట్ అయింది. సరే ఎవరో ఒకరు ఉంటారు సార్, ఎందుకంటే మనకు 40 మంది 50 మంది ఇచ్చేట్లో ఒక ఇద్దరు ముగ్గురు కామన్, వాడు ఇచ్చేదే ఇర్రెగ్యులర్గా ఇస్తుంటారు, అట్లాంటి వాళ్ళు కామన్. ఇంకా వాళ్ళ గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే మనమున్న షెడ్యూల్కి. కానీ మిగతా వాళ్ళకైతే నా సైడ్ 100% పార్సల్ ఒకవేళ మిస్ అయినా, సర్వీస్ లేట్ అయినా, లేకపోతే అమౌంట్ ఎక్కువైనా దయచేసి నా దృష్టికి తీసుకురండి సార్. మీకు ఇంటిమేషన్ చెప్పాను, 9502676085 ఇది హార్డ్వేర్లకు అఫీషియల్ నెంబర్. ఇది ఇండివిజువల్ కస్టమర్స్ కంటే మేము సేల్స్ కోటి సర్వీస్ కోటి ఉంటుంది, మా టెక్నీషియన్స్ మాట్లాడుతుంటారు, అది వేరు. మీకైతే కంపల్సరీ ఈ నెంబర్కి అయితే మీరు నాకు నోటీస్ చేయండి కంపల్సరీ. ప్రైస్ ఎక్కువ అన్నారు, 100% లేదు సార్. ప్రైస్ ఎక్కువైతే మాకు షాప్ వాళ్ళు ఇవ్వరు, ఇండివిజువల్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము ప్రైస్. కానీ షాప్ వాళ్ళకి ఒక లిమిట్ ఉంటుంది 100%. అతనికి ఎక్కువ చేసినా అతనికి ఏం రాదు టెక్నీషియన్కి, ఎందుకంటే ఎంత టాలీ అవ్వాలో అంతనే అవుతుంది. అల్టిమేట్గా ఆ టెక్నీషియన్ ప్రామిస్ ఏంటంటే అతని టేబుల్ పైన బోర్డు అప్పై వెళ్ళాలి, వింటున్నారా? అదే ధ్యాసతో చేస్తాడు టెక్నీషియన్. లేదన్నా నాకు ఎక్కువ వేశారు లేకపోతే ఇంకొకరికి తక్కువ వేశారు అనే ప్రాసెస్ అయితే ఉండదు, ఆ పరిస్థితి ఉండదు మన దగ్గర. మేము చాలాసార్లు పర్సనల్గా మాకు రెగ్యులర్ చేసే వాళ్ళకైతే తెలిసి ఐడియా ఉంది. కొంతమంది రెగ్యులర్ చేసే వాళ్ళకి అయితే వాళ్ళకు చెప్పిన అర్థం కాదు. ఇప్పుడు ఇందాకే చెప్పాక సార్ ఎవరెవరు ఉంటారని కామన్ అని. కొరియర్ విషయం అయితే అది మినిమం 200 రూపీస్ సార్, ప్లస్ ఈ సర్వీస్ ఛార్జెస్ అనేవి అవి మా సర్వీస్ ఛార్జెస్ సార్. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే డెఫినెట్లీగా రిటర్న్ తీసుకోండి, సర్వీస్ సపోర్ట్ ఇవ్వండి కస్టమర్కి. మేము ఇస్తున్నాం కదా సార్. మీ కస్టమర్ మీరు ప్రాపర్గా చూసుకుంటారు, నేను మిమ్మల్ని చూసుకుంటున్నా, మీరు నాకు ఇస్తారు, మీరు కస్టమర్ చూసుకుంటున్నా కస్టమర్ మీకు వస్తారు. ఇది చైన్ బిజినెస్ కాబట్టి ప్రాపర్ ఇన్ టైంలో ఇద్దాము, కస్టమర్లకు ప్రాంప్ట్ సర్వీస్ చేద్దాం సార్. రీజనబుల్ ప్రైజ్ చేస్తున్నాము, మిమ్మల్ని నిజంగా ట్రస్ట్ చేయండి. ఒకవేళ లేదు ఒక్కసారి అడగండి కదా సార్, ఎందుకు వేశారు ఈ 800 రూపీస్, 950 రూపీస్ అయింది దేనికి వేశారు, 1250 రూపీస్ దేనికి అయింది, నన్ను అడిగితే కదా సార్ మీకు. మాకు ఒకసారి మాకు ఫోన్లో కూడా ఉంటుంది, జనరల్గా అడగండి ఎందుకు వేశారు ఏమైందంటే, దాన్ని బట్టే కదా మీరు కస్టమర్కి చెప్పుకోవాలి. మీరు అడగాలి కదా సార్, అడగండి, ఇక్కడ నుంచి అడగండి. సర్వీస్ అయితే మా దగ్గర నుంచి ఇంకోటి ఏంటంటే, సర్వీస్ విషయంలో 100% హెల్ప్ అవుతుంది, బయట వాళ్ళతో పోల్చకండి. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది 100% దానికి సొల్యూషన్ ఉంటుంది, రిపీట్ అయిందంటే కూడా డెఫినెట్గా రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వారంటీ అనే ఫిక్స్ కాండి. అయితే నేను చెప్తే ఇంతవరకు ఇచ్చారు కదా అంజన్న, ఇన్ని రోజులు ఇచ్చారు కదా వారంటీ అని చెప్పేసి అనుకుంటారేమో. 100% విత్ స్మైల్తో కస్టమర్కి బాజాప్తగా ఇవ్వండి సార్. మా వయసు అయిపోయింది ఇంకా చేయలేమో, అయిపోయింది ఏదో రేపు మళ్ళీ ఫీల్డ్లో ఉంటామో లేదా అనేది కాదు కదా. కస్టమర్ కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలి. చేసిన తర్వాత వాడు 1000లో పే చేస్తున్నాడు, 1000 పైన పే చేస్తుంటాడు, దాన్ని బట్టి ల్యాప్టాప్ని బట్టి వారంటీ ఇవ్వండి. బోర్డులో స్టామినా లేదనుకోండి, మేమే చెప్తాం సార్ దీనికి వారంటీ ఇవ్వకండి, మల్టిపుల్ సెక్షన్ ట్యాంపర్డ్ ఉంది, లేకపోతే కరోజన్ ఉంది, లేకపోతే ప్రాబ్లం ఉంది, బోర్డు వారంటీ ఇవ్వకండి సార్ అని చెప్పేసి చేయమంటారా చేయాలని నేను మీ దగ్గరికి అప్రూవల్ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కస్టమర్కి చెప్పండి, అట్లా చేసుకోండి సార్. ఇంకోటి సర్వీస్ల విషయంలో అయితే క్లారిటీగా నేను మీకు ఇచ్చా సార్. కార్గో అయితే లేట్ అవుతుంది, 6 తర్వాత బుక్ చేసే వాళ్ళకి కొంచెం లేట్ కావచ్చు. 6 లోపే మధ్యాహ్నం 3 గంటల నుంచి దాని తర్వాత 5-6 గంటల లోపు కన్ఫర్మ్ చేయండి. ప్యాకింగ్ ఒక ప్యాకింగ్ కాదు సార్, మాకు ప్యాకింగ్ హెవీ ప్యాకింగ్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇన్ టైంలో చెప్పండి. ఆఫ్టర్ కొరియర్ అయిపోయిన తర్వాత ఆఫీస్ టైంలో ఆఫీస్ అకౌంట్ సెక్షన్ కానీ ఇన్వర్డ్ అవుట్వర్డ్ సెక్షన్ కానీ 6 తర్వాత వెళ్ళిపోతారు. 6 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇండివిజువల్ కస్టమర్స్ కూడా కొంతమంది వస్తుంటారు, లోకల్ షాప్ వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ చేసుకున్నప్పుడు అవి కొన్ని ప్రాసెస్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అటు ఇటు చూసుకోవడం, ప్యాకింగ్ లేట్ అవుతుంది, అక్కడ లైన్ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం దయచేసి తొందరగానే చెప్పండి. కార్గోకి అయితే 200 చెప్పాము సార్, అందులో ఏమంటే దగ్గరలో ఉండి ట్రాన్సిస్ట్ వాళ్ళు లేని వాళ్ళకి డెఫినెట్గా నేను తగ్గిస్తానని చెప్పాను, తగ్గిస్తాను. సర్వీస్ ఏం ఇష్యూస్ ఉన్నా కానీ డెఫినెట్గా నాకు నోటీస్ చేయండి సార్. నేను టెక్నీషియన్ అడగడానికి ఉంటుంది, చెప్పడానికి ఉంటుంది. మన దగ్గర పనిచేసే టెక్నీషియన్స్ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు సార్, పిల్లలు చూడడానికి చిన్నగా ఉన్నా కానీ వెల్ ట్రైనడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు. ప్రాంప్ట్ రీజనబుల్ సర్వీస్ ప్రైజే మీకు రాస్తారు సార్, ఇబ్బంది లేదు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక 9502676085 నా నెంబర్కే నోటీస్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ.